మీరు ఇంకా నారాయణమూర్తి గారు మీకు అవుట్ ఆఫ్ డేట్ మాటలు మాట్లాడకండి. మీరు ఏదో పద్ధతిలాగా మేము మంచి చేసాం, మేము మాల ఎస్సీ న్యాయం చేయాల్సి మీ తరం కాదు. చేయలేరు. మీరు చేసేది చేయాలంటే సామాజిక చేయాలంటే మీ తరం కాదు కదా, ఎవరి తరం కాదు. నారాయణమూర్తి ఆయన నవరత్నాలు ఇచ్చారు కదా, ఇంకా విశ్వాసం ఇంకా మర్చిపోకుండా ఆయన అలా మాట్లాడుతూనే ఉంటాడు, తప్పులేదు దాంట్లో, నేనేం తప్పు పడతలా. కానీ వాస్తవాలు ఒప్పుకోరు కదా ఇవాళ కాదు, గడిచిన 5 సంవత్సరాల నుంచి నేను ఈ మాట చెప్తున్నా. మీరు ఇసుక అమ్ముకోకుండా, లెక్కలు అమ్ముకోకుండా, మీరు జనాన్ని దోచేయకండి, మీరు మళ్ళీ నెగ్గే అవకాశం ఉంటే నెగ్గండి, మాకు ఇబ్బంది లేదని చెప్పాం. మీరు దాన్ని డిఫరెంట్ గా పరిపాలన చేసేసి ఎందుకు ఓడిపోయినా నాకు తెలియదు, చాలా మంది మన కూడా ఉన్నారు, అయినా మనం అలా చేస్తున్నాం. ఇలా మీరు చేసే దోపిడీని రాష్ట్రం మర్చిపోలేదు. ఇది వరకు ఏదైతే ప్రజలు ఖచ్చితంగా ఓడించాలి, ఎక్కడి నుంచైనా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ వైసీపీ పార్టీ కానీ మళ్ళీ ఉంటే మన ప్రజల ఆస్తులు ఉండవు, ఇవన్నీ జగనన్న ఆస్తులు అయిపోతాయని భయభ్రాంతులు గురి చేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. దౌర్జన్యం, దమనకాండ, పూర్తివేతలు, లంచగొండిత, దోపిడీ ఇది ఉన్నటువంటి పార్టీని ఎవరండి మళ్ళీ పోయినట్టు 170 పిచ్చోళ్ళు ఎవరైనా నమ్మాలి అని చెప్పి ఈ వరకు మీరు నెగ్గిన దాన్ని విధ్వంసాన్ని చూపించారు. ఇవాళ మీరు ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు దెబ్బలాడుకుంటారేమో కానీ మా ప్రాంతాల్లో ఎక్కడ వైసీపీ నాయకుల్ని మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఓకే శ్రీనివాస్ గారు ఒక్క విషయం కంప్లీట్ చెప్పండి. మార్చర్లో కారులో గడపలో పొడిచారు, ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలుగా నెగ్గారు. వాళ్ళు ఊరుకోరు కదండి. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తే ఎలాంటి పరిణామం ఉంటుందని కూడా తెలియాలి. అదే నేను విధ్వంసం చేయమని చెప్పు, మా ప్రాంతాల్లో ఎక్కడ కనీసం పోలీస్ స్టేషన్ కూడా ఏ నాయకుడిని పిలిపించు. ఎందుకంటే సంస్కారం ఉండడం మాకు అలవాటు. ఆ సంస్కారం మర్చిపోయారు, మా మీద కూడా దాడులు చేశారు, కానీ మేము ఆ పనులు చేయాలి. వీళ్ళు ఎక్కడెక్కడ దోచారో ఈ రోజు మీరు ప్రమాణ స్వీకారం కాదు, కౌంటింగ్ దగ్గర నుంచి రోజు సంస్కారమే, పొద్దు నుంచి రాత్రి ప్రతి వాళ్ళ మీద సంస్కారమే. బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద దాడులు, మైనార్టీల మీద ఇళ్లు కూరగొట్టు, పగలగొట్టు, కార్లు పగలగొట్టు, ధ్వంసం చేయడం, విధ్వంసం, ఇది మీ సంస్కారం. ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నా. మీరు మరి మీకు తెలిసిన మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లా. మీరు ఇంట్లో ప్రపంచం నుంచి బయట చూస్తున్నారు లేదు, నాకు అర్థం కావట్లా. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేసుకుని మాట్లాడారు. మీరు చెక్ చేస్తే బయటకు నాకు తెలిసి ఎమ్మెల్యే బయట అనుమానించినట్టున్నారు. మీరు చెక్ చేసుకోండి, ఏం జరుగుతుందో చూడండి, నిజాలు మాట్లాడండి, గోవుల ప్రచారం మారండి, విష ప్రచారాన్ని ఆపండి. మధ్య మీడియాను కట్ చేశారు. మీడియా ఏది ఎన్టీవీ, టీవీ9, ఎన్టీవీ, సాక్షి అంటే 80% కవర్ చేసే మీడియాని మీరు ఎంత దౌర్భాగ్యంగా, దురదృష్టకరంగా ఆపేశారంటే మీడియా మీద దాడి మొదలెట్టారు. మీరు ఏమన్నాడు దాడులు చేయంటారు. మీడియా 80% మీడియా అది ఎన్టీవీ, సాక్షిని దాన్ని మీరు కట్ చేశారు. అంటే మీ పాలనలో చూడండి, విధ్వంసాలు మీరు చేస్తున్నారు. ఇప్పుడు వ్యవస్థల మీద దాడులు చేస్తున్నారు, వ్యవస్థలు చేస్తున్నారు, కూలదోస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి, చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకొని మాట్లాడండి అంటున్నా. మీరు అనవసరంగా ఏదో మాట్లాడాలి కాబట్టి జనసేన కాబట్టి మాట్లాడతాను కాదు. మీరు చెక్ చేసుకొని మాట్లాడండి, నిజాలు తెలుసుకొని మాట్లాడండి, గ్రౌండ్ లో జరిగేదేమో చూసి మాట్లాడండి, జరుగుతున్న నష్టం చూసి మాట్లాడండి, దాడులు చూసి మాట్లాడండి, వ్యవస్థలు నాశనం చేస్తున్న తీరును చూసి మాట్లాడండి. మీరు చెక్ చేసుకొని మాట్లాడడం కాదు. మాట్లాడంటే మేము మాట్లాడతాను. ఏమండి, ప్రజలు భయం గుప్పెట్లో 5 సంవత్సరాలు ప్రజలు భయం గుప్పెట్లో 5 సంవత్సరాలు బతికారు. ఆ భయం గుప్పెట్లో ఉన్నది కనీసం సర్వే వాళ్ళకి కూడా దొరకలేదు. ఆ భయాన్ని, ఆ కోపాన్ని ప్రభుత్వం మీద ఓట్ల రూపేణా చూపించి మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చి 30 రోజులు అవ్వలేదు.
ఇంకా అప్పుడే మొదలెట్టేస్తే ఎలాగండి? మ్యాండేట్ ఇచ్చారు కదా,